రమణ మహర్షి గారు చెప్పినట్టు మౌనమే శరణ్యం అని చెప్పేసి అంటుంటారు కదా! కాకపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో మౌనంగా అంటే వాడు ఒక చేతగానోడు లెక్కనే మరి చూస్తూ ఉంటారు కదా! అది కూడా దానికి కూడా మౌనంగా ఉండు అని. దానికి కూడా మౌనంగానే అది ఉంటారు. అనుకోనీలే. ఆ! ఇప్పుడు గౌరవం రావాలా, నేను వినాలా అనేదన్నీ వదిలేసే స్టేజ్‌కి పొమ్మని హ్మ్. అర్థం. ఇప్పుడు ఇంట్లో నువ్వు చాలా బాగా పనిచేస్తా ఉంటావు. పనికిరానోడు, చేతకానోడు వాళ్ళందరూ కారు కొన్నారు. నీదేదో 20,000 జీతం వస్తా ఉంటుంది. దాంతో బతుకుతా ఉంటావు. హ్మ్. నువ్వు లంచం తీసుకోకుండా అది. సో, నిన్ను చిన్నచూపు చూస్తా ఉంటే నువ్వేం చేస్తావు మౌనంగా ఉండకుండా? నువ్వు లంచం తీసుకొని జైలుకి పోవాలా? లేదా లంచం తీసుకొని ఎవరినో బాధ పెట్టాలా? ఎందుకు చేయాలా? మనం 20,000 సర్దుకుతాం. మనకు 4 షర్ట్లుంటాయి. మనమేమి అడుక్కోవడంలే, అప్పులు చేయడంలే, సింపుల్‌గా బతుకుతాం, గౌరవంగా బతుకుతాం, అప్పు అడగకుండా బతుకుతాం. హ్మ్. సూపర్ మన బతుకు అని చెప్పే నోటి తీరన్నా ఉండాలా నీకు? లేదా మౌనంగానే ఉండాలా? ఏదో ఒకటే కదా జేయాలా. ఆ! అంటే ఇది మిమ్మల్ని అడగచ్చో, అడగకూడదో తెలీదు గానీ ఒకటి అడుగుతాను సార్. లైఫ్‌లో ఎన్నో కంప్లీట్‌గా ఒక ఎత్తుపల్లాలు అన్నీ చూసొచ్చిన పర్సన్ సడెన్‌గా ఒక డివోషనల్ కైండ్ ఆఫ్ మైండ్‌లోకి కూడా మారిపోతుంటారు. ఫిలాసఫికల్ పర్సన్‌గా మారిపోతుంటారు. అది ఎట్లా మార్పనేది ఎట్లా సాధ్యమవుతూ ఉంటది? అదే ఇప్పుడు ఫ్యామిలీ కోసం చాలా పని చేస్తారు. 60 ఏళ్ళు కష్టపడతారు. గాడి చాకిరీ చేస్తారు. హ్మ్. సిటీ బస్సులు తిరుగుతారు, ఏమో చేస్తారు. లాస్ట్‌కు పిల్లలు "ఒరేయ్! నువ్వు ఇంతేనా సంపాదించిండేది" అని ఇంట్లో భార్య, పిల్లలు కష్టపడిన భార్యని చిన్నచూపు చూడడము, మ మ ఇవన్నీ జరిగినప్పుడు డెస్పరేట్ అయిపోతారు కదా! అంతే. చావా సావా అంటే ఇంత చేస్తే కూడా నాకింతేనా హ్మ్. చివరికి మిగిలేది అని అట్లా డెస్పరేట్ అయిపోతారు. దానికి కొంతమందికి చాలా అర్లీగా వస్తది. అంటే ఒక్క ఇన్సిడెంట్‌తోనే మారిపోయేవాళ్ళుండారు. హ్మ్. చాలా మందికి రిటైర్మెంట్ అయినాక వస్తది. హ్మ్. అప్పటికేదో ఇంక జాబు అవన్నీ చేయాలా ఫ్యామిలీ కోసమని చేసి, ఇంత చేసినా గానీ మాకింతేనా సంపాదించిండేది అని ఆ ముసలితనంలో ఆ పేరెంట్స్‌ని దూరం పెట్టడము, ఎక్స్‌ప్లాయిట్ చేయడము, క్రూయల్‌గా బిజినెస్ లాగా చూడడము, ఇవన్నీ చేసినప్పుడు ఆ చేంజెస్ వస్తాయి. హుహు. వెరీ సింపుల్.